నేను డాక్టర్ హర్షిని రెడ్డి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ ప్రాక్టీసింగ్ ఎట్ డర్మా ఎసెన్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అల్వాల్, కొంపల్లి. సో ఇప్పుడు మనం అర్టికేరియా గురించి డిస్కస్ చేస్తాం. అర్టికేరియా అంటే ఎర్రటి బెండులు రావడం, దాంతోపాటు దురదపెట్టడం. మనందరికీ లైఫ్లో ఏదో ఒక టైంకి ఇప్పటి వరకు వచ్చేసే ఉంటుంది. ఇట్స్ వెరీ కామన్. బట్ వచ్చిపోయింది వెళ్ళండి. కొంతమంది మాత్రం అలానే సఫర్ అవుతూ ఉంటారు ఒక 1-2 months, దాని తర్వాత తగ్గిపోతాయి. సో వీళ్ళకి మనం ఎందుకు వస్తుంది అన్నది కనుక్కోవాలి. బట్ దేర్ ఆర్ దట్ లిటిల్ 20% పీపుల్, వాళ్ళకి ఇయర్స్ ఇదే ప్రాబ్లం ఉంటుంది, ఎన్ని మెడికేషన్ వాడినా తగ్గట్లేదు. అక్కడ వీ నీడ్ టు గో ఫర్ ద ఇన్వెస్టిగేషన్స్. అసలు ఎందుకు వస్తుంది అన్నది కారణం కనుక్కోవాలి. ఒకటి, మన స్ట్రెస్ లెవెల్స్ అయి ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, బయట నుంచి ఉండే పోలన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, ఇలాంటి ఏదైనా, మనం తినే ఆహారం ఫుడ్లో కూడా ఎక్కువ మనకి ఎక్కువ ఫ్రైడ్ ఉన్న ఆయిల్స్, లేదా కలర్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్ యాజ్ యూజువల్. ఇవన్నీ కాకుండా సమ్ టైమ్స్ ఏంటి అంటే మన బాడీకి రియాక్షన్ ఇస్తుంది. మాస్ట్ సెల్ అని ఒక పోలీస్ సెల్ ఉంటుంది. దాని వర్క్ ఏంటి అంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. బట్ కొన్నిసార్లు ఏమైపోతుంది అని అంటే మన బాడీనే అది కొంచెం అబ్నార్మల్ అని రికగ్నైజ్ చేసి ఇట్ స్టార్ట్స్ యాక్టింగ్. దానికి వచ్చే రియాక్షనే అర్టికేరియా. సో మంచి రెస్పాన్సే ఇవ్వాలి మన బాడీ. ఎందుకు అలా వస్తుంది అంటే సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని ఉంటాయి, దాంట్లో మనం చేసేది ఏమి ఉండదు. వీ నీడ్ టు యూస్ ద మెడికేషన్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇమీడియట్గా తగ్గడానికి వీ హ్యావ్ టు యూస్. తర్వాత వీ గో విత్ ద మెయింటెనెన్స్ ప్లాన్. సో దట్ ఇప్పుడు 100 లీషన్స్ వస్తున్నాయి మీకు డైలీ ఈవినింగ్ టైం అంటే వీ హ్యావ్ టు మేక్ ఇట్ 3 or 4 లీషన్స్ సో దట్ యూ కెన్ స్లీప్ పీస్ఫుల్లీ ఎట్ నైట్. చాలా మంది అసలు నిద్ర కూడా లేకుండా సఫర్ అవుతారు. నిద్ర అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హియర్, ఎందుకంటే ఇక్కడ సైకిలే డిస్టర్బ్ అయిపోతుంది. వెన్ వీ స్లీప్, కార్టిసాల్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ అ న్యాచురల్ స్టెరాయిడ్ ప్రొడ్యూస్ బై అవర్ బాడీ. దీనివల్ల అర్టికేరియా వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. బట్ బెండులు రావడం వల్ల వాళ్ళు నిద్ర డిస్టర్బ్ అవుతుంది, నెక్స్ట్ ఈ హార్మోన్ ప్రొడక్షన్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ దెన్ దిస్ సైకిల్ కీప్స్ ఆన్ కంటిన్యూ. బట్ మెయిన్ కాజ్ ఏంటి? బయట నుంచి వచ్చే ఎలర్జీనా, బాడీ లోపల ఉన్న ఎలర్జీనా? ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి అయితే ఈజీగా ట్రీట్ చేయవచ్చు. యాజ్ సూన్ యాజ్ వీ క్లియర్ ద ఇన్ఫెక్షన్, దిస్ విల్ ఆటోమేటికలీ గో ఆఫ్. బట్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ ఎలర్జీ, ఆ ఎలర్జీని అవాయిడ్ చేయాలి. ఇవి 2 కండిషన్స్ కాకుండా ఇన్నర్ బాడీగా వస్తుంది అంటే లాంగ్ టర్మ్ మెడికేషన్స్ యూజ్ చేయాలి. కొన్ని రేర్ కండిషన్స్లో ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు లేదా ముసలి వాళ్ళు ఒక 60 years అలా ఉండి దే ఆర్ ఆల్రెడీ ఆన్ మల్టిపుల్ మెడికేషన్స్, డయాబెటీస్, హైపర్ థైరాయిడ్ అని చెప్పి, ఇలాంటి వాళ్ళకి దేర్ ఆర్ సేఫర్ ఆల్టర్నేటివ్స్. ఒమాలిజుమాబ్ ఇంజెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ ASST, autologous serum skin test. This is a very safe, very natural and very effective method. ikkada mara blood తీసి we make a ingredient out of it, autologous serum, దాన్ని బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. సో మన బాడీ ఏదైతే ఇప్పటి వరకు ఇన్నర్ బాడీని కన్ఫ్యూజ్ అవుతుందో సంథింగ్ అబ్నార్మల్ అని, we try to neutralize it. Like, okay, see, something normal is there, don't try to behave abnormal. And that's how we treat it. అండ్ దెర్ ఈస్ ట్రీట్మెంట్ ఫర్ దట్. బట్ కొంతమంది ఏంటి, చిన్నగా అర్టికేరియా అప్పుడప్పుడు వస్తాయి, ఇంట్లో మేము సిట్రిజిన్ వేసుకుంటే తగ్గిపోతుంది మాకు, మేము కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలా అంటే నో, నాట్ నెసెసరీ. ఇఫ్ యు ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ సిట్రిజిన్ అండ్ కాలమైన్ లోషన్, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, థ్యాంక్ యూ.